దేవుని బిడ్డలారా, బైబిల్లో మనము ఒక అద్భుతమైన విషయాన్ని చూస్తాం. అదేంటంటే వారందరూ కూడా దేవునితో నడిచినారు. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే హానోకు దేవునితో నడిచెను గనక ఆయనను కొనిపోయానని ఆదికాండంలో వ్రాయబడి ఉంది. అదే మనం హెబ్రీ పత్రికలో చూసినట్లయితే హానోకు ఇష్టుడై ఉండుట అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనక అతడు కనబడలేదు. అంటే హానోకు దేవునికి ఇష్టముగా, దేవునికి ఎంతో సంతోషకరముగా దేవునితో నడిచినందున దేవునికి ఇష్టుడై ఉండుట వలన ఆయన దేవుని చేత కొనిపోబడనని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినము దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఎలాగూ నడుస్తున్నాం? దేవునితో ఇష్టముగా నడుస్తున్నామా? దేవునితో నడుచుకుంటూ దేవుని బాధ పెడుతున్నామా? దేవునితో ఇష్టముగా నడిచిన ఎడల హానోకు వలె దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. హానోకు వలె దేవునితో నడవాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.